ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్లో అతని ఫామ్ ముంబై జట్టుకు పెద్ద తలనొప్పిగా మారింది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో కూడా సూర్య తక్కువ స్కోర్కే పెవిలియన్ చేరడంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గతంలో అసాధ్యమైన షాట్లతో అలరించిన సూర్య ఇప్పుడు కనీసం క్రీజ్లో నిలబడలేకపోతుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. గుజరాత్ టైటాన్స్తో జరిగిన కీలక పోరులో ముంబైకి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు డానిష్ మలేవార్, క్వింటన్ డీకాక్ త్వరగానే అవుట్ అయ్యారు. ఈ సమయంలో క్రీజ్లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ జట్టును ఆదుకుంటాడని అందరూ ఆశించారు. కానీ కగిసో రబాడా వేసిన ఇన్ స్వింగర్కు సూర్య దగ్గర సమాధానం లేకపోయింది. కేవలం 15 పరుగులు చేసి క్లీన్ బౌల్డ్ అవడంతో ముంబై 44 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. గత సీజన్లో 774 పరుగులు చేసిన సూర్య ఈసారి మాత్రం అస్సలు ప్రభావం చూపలేకపోతున్నాడు. ఈ సీజన్ మొత్తం సూర్య ఆట తీరు ఏమాత్రం ఆశాజనకంగా లేదు. కోల్కతాపై 16, ఢిల్లీపై 51, రాజస్థాన్పై 6, బెంగళూరుపై 33 పరుగులు చేశాడు. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడు. ఇప్పుడు గుజరాత్పై 15 పరుగులకే పరిమితం అయ్యాడు. ఒక మ్యాచ్లో ఆడితే తర్వాతి 3 మ్యాచ్ల్లో ఫెయిల్ అవ్వడం ఇతనికి అలవాటుగా మారింది. దీనివల్ల ముంబై మిడిల్ ఆర్డర్పై ఒత్తిడి పెరిగి టీమ్ స్కోర్ కుంటుపడుతుంది. సూర్య వరుస వైఫల్యాల నేపథ్యంలో ఎక్స్ వేదికగా అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. 35 ఏళ్ల సూర్యకుమార్ యాదవ్ ప్రైమ్ టైం అయిపోయిందని, అతను తన పాత ఫామ్కు నీడలా మారాడని కామెంట్స్ చేస్తున్నారు. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత సూర్య ఆట తీరు పూర్తిగా మారిపోయిందని, జట్టు మేనేజ్మెంట్ ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ లేదా రజత్ పాటిదార్ వంటి ఆటగాళ్ల వైపు చూడాలని నెటిజన్లు సూచిస్తున్నారు. సూర్యను 11 నుంచి తప్పించి యువకులకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కేవలం ఐపీఎల్లోనే కాదు, 2025లో భారత జట్టు తరఫున ఆడినప్పుడు కూడా సూర్య గణాంకాలు దారుణంగా ఉన్నాయి. 22 మ్యాచ్ల్లో కేవలం 13.62 సగటుతో 218 పరుగులు మాత్రమే చేశాడు. టీ20 వరల్డ్ కప్లో కూడా 30 సగటుతో 242 పరుగులు చేసినా సూర్య రేంజ్కి అవి చాలా తక్కువని విశ్లేషకులు అంటున్నారు. ముంబై కోచ్ మహేల జయవర్ధనే మాత్రం ఈ ఓటములకు ఒక్క వ్యక్తిని బాధ్యుడిని చేయలేమని చెప్పినా కీలక ఆటగాడైన సూర్య వైఫల్యం జట్టును దెబ్బతీస్తుందనేది నగ్న సత్యం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.